మహాభారత యుద్ధం జరిగిన కాలాన్ని మహాభారతాన్ని రచించిన వ్యాసుడే నక్షత్ర గమనాలు, గ్రహ గమనాల ఆధారంగా స్పష్టంగా చెప్పారు. మహాభారత యుద్ధం జరిగిన కాలం 3138 BCE. మహాభారత యుద్ధం ముగిసిన 3138 BCEలో భారత చక్రవర్తిగా, హస్తినాపురం రాజధానిగా యుధిష్ఠిరుడికి పట్టాభిషేకం జరిగింది. ఆ ఏడాదే అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు ఉత్తర గర్భాన జన్మించాడు. మహాభారత యుద్ధంలో బృహద్రథ వంశీకుడు జరాసంధుడి కుమారుడు సహదేవుడు మరణించాడు. ఈ సహదేవుడి కుమారుడు సోమాధి. అతను మగధ రాజు అయ్యాడు. 3102 BCEలో శ్రీకృష్ణ అవతారం సమాప్తమైంది. శ్రీకృష్ణుడు దేహం వదిలేసిన నాటి నుంచి కలియుగం ప్రారంభమైంది. 3101 BCEలో మన చంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమితో కలిశకం 1వ సంవత్సరం ప్రారంభమైంది. శ్రీకృష్ణ అవతార సమాప్తి తర్వాత అంటే 3101 BCEలో పాండవులు స్వర్గారోహణం చేశారు. వారు మరణించిన తర్వాత అదే ఏడాదిలో అంటే 3101 BCEలో అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు హస్తినాపురం రాజధానిగా భరతఖండ చక్రవర్తి అయ్యాడు. ఆ సంవత్సరం నుంచి ఆ కాలాన్ని కలిశకం లేదా యుధిష్ఠిర శకం అని పిలిచేవారు. 3042 BCEలో పరీక్షిత్తు మరణించాడు. అంటే 59 ఏళ్లు పరీక్షిత్తు పాలించాడు. పరీక్షిత్తు తర్వాత అతని కుమారుడు జనమేజయుడు 3042 BCEలో చక్రవర్తి అయ్యాడు. జనమేజయుడు తర్వాత సాతానిక, అశ్వమేధదత్త, అధిసీమ, ఆ తర్వాత నిచఘ్ను పరిపాలించారు. వీరు ఒక్కొక్కరు సుమారు 30 నుంచి 50 ఏళ్ల కాలం పరిపాలించారు. వీరిలో నిచఘ్ను కాలంలోనే అంటే సుమారు 2700 BCE కాలంలో హస్తినాపురం గంగానది వరదల్లో మునిగిపోయింది. చాలా మంది హస్తినాపురం అంటే ఢిల్లీ అనుకుంటున్నారు. కాదు, ఇప్పటి ఢిల్లీ ఒకప్పటి ఇంద్రప్రస్థం. పాండవులు అభివృద్ధి చేసిన నగరం అది. ఈ నిచఘ్ను కాలంలో గంగా వరదలకు హస్తినాపురం పూర్తిగా నాశనమైంది. నిచఘ్ను తన రాజధానిని హస్తినాపురం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న కౌశాంబి నగరానికి మార్చాడు. ఆ కాలంలో కౌశాంబి నగరం పేరు వత్స నగరం. ఆ తర్వాత కౌశాంబి అనే పేరు వచ్చింది. అలా 2700, 2500 BCE కాలానికి భరతఖండ చరిత్రకు మజిలీ అయిన హస్తినాపురం వైభవం కాలగర్భంలో కలిసిపోయింది. నిచఘ్ను తర్వాత కురువంశం కూడా నెమ్మదిగా పతనమైంది. మగధ శక్తివంతం అవుతూ వచ్చింది. 2700 BCE నుంచి 1634 BCE వరకు కురువంశీకులు ఉత్తరాదిన వత్సరాజ్యాన్నే పాలిస్తూ వచ్చారు. ధర్మరాజుతో మొదలు పెడితే మొత్తం 29 మంది కురువంశీకులు పాలించారు. కురువంశంలో చిట్ట చివరి రాజు క్షేమక 1634 BCEలో ఇతను పాలించాడు. ఆ తర్వాత కురువంశం పూర్తిగా కనుమరుగైంది.